ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీకి ఈటెల రాజేందర్ షాక్. కేంద్రం బిగ్ స్కెచ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్ కోసం ఆయన పట్టుబడుతున్నారని, ఇవ్వకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్, గజ్వేల్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో ఈటెల రాజేందర్ దేశంలో అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారు. ఫ్రెండ్స్, ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. సోమవారం ఉదయం హైదరాబాద్ షారినగర్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఎన్నికల ప్రచార రథాల పూజ కార్యక్రమాన్ని పూర్తి అనంతరం ప్రచార రథాన్ని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందని, కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు గుప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు వన్ సైడ్ గా ఉంటాయని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మోడీ వైపు ఉన్నారని చెప్పారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే అది మోడీ నాయకత్వంలో సాధ్యమని అభిప్రాయపడ్డారు. గత 10 ఏళ్లలో చూస్తే ఈ విషయం అందరికీ తెలుస్తుందని తెలియజేశారన్నమాట. ఇక నియోజకవర్గాలనే తేడా లేకుండా రాష్ట్రంలో అన్ని సెగ్మెంట్లో సత్తా చాడతామని అన్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు, పార్టీ టికెట్లు కేటాయిస్తారని, తప్పకుండా తాను పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటానని విషయాన్ని గత 2 నెలలుగా చెబుతూ ఉన్నానని చెప్పారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ పోతానే ప్రచారం నిజం లేదని కొట్టిపారేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఈ తరహా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మరోవైపు మల్కాజిగిరి, జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఈటల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. దీనిపైన అధికార ప్రకటన ఇంకా విడవలసి అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చేసి బీజేపీలోకి చేరడం, ఇక బీజేపీలో తిరుగులేని వ్యక్తిగా గెలవడం, మరోసారి ఈ బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఎంపీ ఎన్నికలు అయితే ఉన్న తరుణంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు అత్యంత త్వరలోనే ఉన్నాయి. త్వరలోనే కాంగ్రెస్ లోకి చేరుతారని చెప్పేసి ఈ రకంగా, మరో రకంగా ఈ పార్టీ టికెట్, ఈ స్థానం ఇవ్వకపోతే అలర్ట్ అంటే ఈ రాజీనామా చేస్తాననే విధంగా కాంగ్రెస్ వదంతులు పుట్టిస్తుందని మొత్తానికైతే ఈటెల రాజేందర్ అయితే చెప్పారనమాట. దీన్ని ఎవరు కూడా నమ్మవద్దంటున్నారు. ఇలాంటివి అసత్య ప్రచారం చూడాలి. మరి లోక్సభ ఎన్నికల్లో పొత్తులు, దీనిపైన లోక్సభ ఎంపీ స్థానాలు ఎప్పుడు ఎవరు గెలుస్తారో, ఎవరు ఏ దాంట్లోకి వెళ్తారో తెలియదు కానీ రాజకీయ నిపుణులు అయితే భావిస్తున్నారు. మొత్తానికైతే కేంద్రం కూడా అలర్ట్ అయింది. ఇలాంటి అవాస్తవాల నుంచి నిజంగా వెళ్తే పార్టీ పరువు మరీ దిగజారుతుందని, ఈసారి ఎలాగైనా ఎంపీ స్థానాలు గెలుచుకుంటే చాలని బీజేపీ హైకమాండ్ కూడా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుందట.